తిరుపతి. మంచిదండి. ఈ మధ్యాహ్నం వేళ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసయ్య పేరిట నా స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మరి ఈ దినమున మనం నేర్చుకుంటున్న దైవాంశం, ఏ స్థితిలో కూడా మనము దేవుణ్ణి వెంబడించటం, స్తుతించటం, ప్రార్థించటం, దేవుడి చిత్తము నెరవేర్చటం, ఇలాంటి విషయాలను ఆపకూడదు. దేవుని యొక్క లేఖనాల్లో మన పితరులు చాలామంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆపకుండా, ఎక్కడ వెనుదిరిగి చూడకుండా తమ పరుగును కడముట్టించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఆగిపోకుండా సాగిపోవటం నేర్చుకోవాలి. ప్రతి చిన్నదానికి బ్రేకులు వేసుకొని కొంతమంది చూడండి స్పీడ్ బ్రేకర్ల టైపు ప్రతి 5 నిమిషాలకు ఆగిపోతుంటారు, ప్రతి చిన్నదానికి ఆగిపోతుంటారు. విశ్వాస యాత్రలో ఆగిపోవటం కాదు, సాగిపోవటం నేర్చు. ఆటంకాలు, అభ్యంతరాలు రాక మానవు. అయినను మీరు ముందుకెళ్ళమని ప్రభు చెప్పారు. ఆటంకాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకి శ్రమ, అంతేగాని వెళ్ళేవాడికి కాదు. ఆటంకాలు అయితే రాక మానవండి. వెళ్ళే దారిన తర్వాత అంత మార్గం అంతా సజావుగానే ఉంటుందని ఎవరైనా చెప్పగలరా? ఏమో నిన్నదాకా బాగున్న దారి కూడా ఇవాళ చెడిపోయి ఉండొచ్చు. నిన్నదాకా బాగున్న ప్రాంతాలు కూడా ఇప్పుడు చెడిపోయి ఉండొచ్చు. కాలాన్ని ఎవరు ఊహించలేము, పరిస్థితులను ఎవరు అంచనా వేయలేము. కనుక బైబిల్ ఏమంటుందంటే, ఆగిపోక సాగిపోవడం క్రైస్తవ లక్షణం. దేవునికి స్తోత్రం. సూర్యుడిని దేవుడు సృష్టించుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇన్ని వేల సంవత్సరాలైనా సూర్యుడు ఏ ఒక్కరోజు కూడా ఆగిపోలేదు. ఆగిపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? చెప్పడేంటి? మనం ఏమైపోతాం? ఇంక చెప్పడానికి ఏముండదు. ఇంకా సూర్యుడు గనక తిరిగే విషయంలో ఒక్కరోజు ఆగిపోతే ప్రకృతి మొత్తం తలకిందులైపోయి. ఇలా దేవుడు సృష్టించినది ఏది ఆగట్లా. ప్రసంగి గ్రంథకర్త అంటారు, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. ప్రతిదీ టైం ప్రకారం జరుగుతుంది, ఏది ఆగట్లా. అన్నీ జరుగుతున్నాయి. కానీ మనిషి జీవితమే దేవుడు అనుకున్నట్టు జరగట్లా. మనిషికి ఎవరో అడ్డుపడట్లా. అతనే అడ్డు పెట్టుకొని, అతనే సాకులు చెప్పుకొని, అతనే ఏవేదో ఊహించుకొని, ఏవేవో కల్పించుకొని, దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా జరగకుండా, దేవుడి యొక్క కృప సంపూర్ణంగా పొందకుండా ప్రపంచంలో ఎవరో చెడగొట్టట్లేదు మనిషి తనంతట తానే నాశనం చేస్తుంది. కనుక ప్రభువాక్యం ఏం చెప్తుందంటే, మనము ఆగక సాగిపోయే భక్తులుగా యేసు నామములో మార్చబడాలి. దేవునికి స్తోత్రం. జీవితంలో ఏ పరిస్థితులు రానివ్వండి, క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే సాగిపోవాలి. పూర్వీకులు ఒక పాట రాసుకున్నారు. పూర్వీకులు అంటే మన తరం వాళ్ళే లేండి, ఒక 50 ఏళ్ళ క్రితం వాళ్ళు. ఇప్పుడు ఆ పాటలు పాడేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. చెప్పండి, ఏం పాట? అయ్యో, చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలు ఈ పాట ఏ పాట అంటారు? సాగిపో అనే పాటలు. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో బ్రతికేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. చాలండి, కిందకి వెళ్తే శరణాలన్నీ అయ్యే ఉంటాయి. నేను సాగేదా. సాగమంటే బంక సాగినట్టు సాగమని కాదు.
సాగమంటే బబుల్ గమ్ చేయనంటే సాగమని అట్ట అనుకునేది. అది కాదు సాగటం అన్నమాటకు అర్థం. ముందుకు నడు, ముందుకే వెళ్ళు, వెనక తిరిగి మాత్రం చూడు. మాకు ఏ పరిస్థితులు ఏర్పడుతున్నా, చుట్టూ ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏమనుకుంటున్నా, దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు, చెప్పినవాడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. చుట్టూ పరిస్థితులు ఎలా వచ్చినా సరే మీరు ఆటవైపు చూడమాకండి. ప్రభు తాను చెప్పిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిగలడు. ఈ మధ్యాహ్నం వాళ్ళు ప్రభుని బట్టి చెప్తున్నమాట, మీ జీవితంలో మీరు ముందుకు నడవాలి, సాగాలి, ఆగిపోవటం కాదు క్రైస్తవ లక్ష్యం. ఈరోజు చాలామంది ఆగిపోతున్నారు. ఏమంటే ఒక వారం కరెక్ట్గా చర్చికి వచ్చి 2వ వారం ఆగిపోతున్నారు. ఒక వారం కరెక్ట్గా ప్రార్థన చేస్తే 2వ వారం ప్రార్థనలు ఆగిపోతున్నారు. ఒక వారం బాగా ఉజ్జీవంగా ఉంటే 2వ వారం చల్లారిపోయి కాళ్ళు చాపుకుని పడుకుంటున్నారు. ఒక వారం ఉప్పొంగున పైకి లెగిస్తే ఒక వారం కింద పడిపోతున్నారు. అట్లా కాదు క్రైస్తవ లక్షణం. మనము సాగిపోవాలి, ఆగిపోకుండా, భక్తిని ఆపకుండా, విశ్వాసయాత్రలో విజయాల వైపుకు మనము కొనసాగాలి. దేవునికి స్తోత్రం. ఆపకుండా భక్తి చేసిన కొంతమందిని గురించి మనం తొందరగా నేర్చుకున్నాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలిసినను, చదవండి, అతడు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకెది కిటికీ దేవునికి స్తోత్రం. ఇట్టి శాసనము బయలుదేరిందని తెలిసినా కూడా దానియేలు యథావిధిగా రోజువారీగా ప్రతిరోజు ఎలా ప్రార్థన చేసుకుంటాడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకు ఆ శాసనం ఏంటి? ఈ ఒక నెల రోజులు దేశం మొత్తం రాజుగారి ప్రతిమనే మొక్కాలి, రాజుగారి ప్రతిమకే దండం పెట్టాలి, రాజుగారి యొక్క బొమ్మకే ప్రార్థన చేయాలి. ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. చేస్తే ఏం చేస్తారు? ప్రార్థన చేసినోడు సింహాల బోన్లో వేస్తారు. అది కాన్సెప్ట్. సాతాను తెలివిగా తెచ్చింది. ఇప్పుడు రాజుని దేవుని చేసింది అనమాట. ఇటు శాసనం బయలుదేరిందని తెలుసంట దానియేలుకి. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారని తెలుసంట. శత్రువుల ఆలోచన కూడా అదే. ఎవరు ప్రార్థన చేయటం మానేసిన ఈ దానియేలు మాత్రం మానడో, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా సింహాల బోన్లో ఇవ్వబడతాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు, మనకున్న అడ్డు తొలగిపోయిద్ది అనుకుంటున్నారు వాళ్ళు. ఇట్టి శాసనం బయలుదేరిందని తెలిసినా కూడా అతడు ప్రార్థన చేయటం ఆపలేదు, మానలేదు. యథావిధిగా తన రోజువారీ అలవాట్లాగే అనుదినము ఎలా ప్రార్థన చేస్తాడో అలాగునే అతను ప్రార్థన చేస్తూ దేవుడికి మొర్ర పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన అట్టుందండి ఏమయ్య గారు? చెప్పరేంటి? మన ప్రార్థన అట్టుందా? ఏమండి, పోనీ వారంలో 4 రోజులు మేము ఖచ్చితంగా ప్రార్థన చేయగలుగుతున్నాం అనేవాళ్ళు అది కూడా లేరా? ఏమండి, బైబిల్ అంటే అతనంట అనుదినము ప్రార్థన చేస్తారంట. ఒక్క పూట కూడా ఆపడా, ఒక్క రోజు కూడా మానడంట. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా, ఎలాంటి శాసనాలు వచ్చినా, రాజులే ఇంటికి వచ్చినా, అధికారులే వచ్చినా, బంధువులే వచ్చినా, చుట్టాలే వచ్చినా, అదే మనమైతే అట్ట ప్రార్థనకి వెళ్ళే సమయానికి చుట్టాలు రాగానే ఇంకా అయిపోయింది వారం, ఇంక వెళ్ళే పర్లేదు. ఇంకా చెప్పరేంటి? మరి వచ్చిన వాళ్ళకి బంధువులు చూడొద్దండి, ఆతిథ్యం ఇవ్వద్దా, వండి పెట్టవద్దా? ముందు వాళ్ళు కోడిని తింటారు, తర్వాత మనం తింటారు. అంతేగా కాన్సెప్ట్. ఫస్ట్ మనం వండిన కోడి మాంసం తింటారు, తర్వాత మనల్ని తింటారు. ఇంకా నిదానంగా దాన్ని బేజా ఫ్రై అంటారు, బ్రెయిన్ తింటాం అనమాట. నిదానంగా మొదలు పెడతారు. ఇంకా ఏంటి సంగతి అని. ఆ సంగతిలో చాలా సమస్యలు వస్తాయి, కొన్ని చెప్పుకోలేనివి. ఏమండి, చాలా సమస్యలు. దానియేలు అలాంటోడు కాదు. బంధువులు వచ్చారనో, చుట్టాలు వచ్చారనో, స్నేహితులు వచ్చారనో, అవసరం వచ్చిందనో, రాజు వచ్చాడనో, శాసనం వచ్చిందనో, ఇంకొకటి వచ్చిందనో ప్రార్థన మానేసేవాడు కాదు. అతని భక్తి ఏమిటంటే
అనుదినము మానక దేవుడికి ప్రార్థన చేయటం అతనికి చాలా ఇష్టమైన పని. చాలా ఇష్టమైన పని. మనం కూడా అది బాగా అలవాటు చేసుకోవాలి. అలాంటి కృప మొదట్లో ఆదాముకు ఉండేది. రోజు దేవుడితో గడిపే అనుభవం. రోజు చల్లపూట దేవుడు వచ్చేవాడు. ఆదాము దేవుడు ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకునేవాడు. అలాంటి అనుభవం ఆదాముకు ఉండేది అప్పట్లో. తర్వాత కాలంలో దావీదుకు ఉండేది. తర్వాత కాలంలో మళ్ళీ దానియేలుకే కనిపిస్తుంది. ప్రతిరోజు మానక 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 ఆపక ప్రార్థన చేస్తాడంట. మనం కూడా ఉండి ప్రార్థనా జీవితంలో ఆ స్థిరత్వాన్ని ఉంచు. ప్రార్థనకి ఏమండి బ్రేకులు ఎవరో వేస్తున్నారు కాదు, మనకు మనమే వేసుకుంటాం. మనమే అడ్డు పెట్టేసుకుంటాం. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అది వచ్చింది, ఇది వచ్చింది. బైబిల్ అంటుంది, నువ్వు మానక గనక ప్రార్థన చేస్తే సింహభూమి లాంటి సమస్యలు నీ ముందున్న సింహాల నోళ్లను కూడా నా దేవుడు మూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనల్ని గర్జించు సింహం ఉంది, ఆ సైతాన్ గాడు. వాడి నోరుని బిగించి ఏమండి దాని నోట్లో నువ్వు పడకుండా కాపాడు. సింహం లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నా కూడా నువ్వు ఎక్కడ ఓడిపోకుండా నా ప్రభు నిన్ను గెలిపిస్తాడు. కనుక ప్రార్థన అనేది ఆపకూడదు, ఎలాంటి పరిస్థితి అయినా సరే. ఏమండి, మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆహారం ఎంత ముఖ్యమో, మంచినీళ్ళు ఎంత ముఖ్యమో, ప్రార్థన అనేది కూడా అంతే ముఖ్యం. ఇది మన జీవన విధానంగా మార్చుకోవాలి. అప్పుడండి నిశ్చయముగా నా దేవుడు ప్రతి అడుగులో ఆయన చెప్పారు కదా, నీకు ముందుగా నా దూత వస్తుంది, నీ పాదాలకు రాయి కూడా తగలదు, వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీ జీవితకాలం అంతా కృపాక్షేమములే నీ వెంట వస్తాయి, నీ ప్రతి ప్రయాణంలో క్షేమము, కృప, విజయము కలుగుతుంది, నీ ప్రతి అడుగులో దేవుడు నీకు తోడై వస్తాడు. ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? మనం ప్రార్థన చేయకుండా ఇంట్లో కూర్చుంటే కాదు. ప్రార్థన చేసేవాడికి బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానము యేసు నామములో నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎప్పుడైనా ప్రార్థన మానేశాడా? చూశారు బైబిల్ ఎప్పుడైనా? అది చెప్పండి. యేసు ప్రభు విజయాలకు కారణం ఏంటి చెప్పండి? ప్రార్థనే. తండ్రికి ఎప్పుడూ ప్రార్థన చేస్తాడు. పగలంతా పరిచర్య చేస్తాడు, రాత్రంతా గెత్సెమనే వనంలో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే యేసు ప్రభు సంఘానికి మాట చెప్పారు, రహస్యమందు ఉన్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి. మీ గదిలోనికి వెళ్ళి మీ దేవుడికి చెప్పండి, అన్నీ చెప్పండి, మీ తండ్రికి చెప్పుకోండి, ప్రార్థన చేయండి, ఆయన మీకు గొప్ప విజయము దయచేస్తారు. మీ పరలోకమందున్న మీ తండ్రి మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ తను అడిగే ప్రతి ఒక్కరికి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా సహాయము చేస్తాడు, చెయ్యగలడు. కనుక ఈ మధ్యాహ్నం వేళ నేను మొదటి విషయం ఏమిటంటే, ఏ పరిస్థితులైనా క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది మానకూడదు, ఆపకూడదు. ఈరోజున అలాంటి వ్యక్తులు, అలాంటి ఆత్మీయులు, అలాంటి కుటుంబాలను మనం భూతద్దం పట్టుకుని ఎత్తుకోవాల్సి వస్తుంది. చర్చికి వచ్చిన కొత్తలో కూర్చుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన, అన్నం పళ్ళిన దగ్గర ప్రార్థన, టిఫిన్ ప్లేట్ దగ్గర ప్రార్థన, మంచుల గిన్నె దగ్గర ప్రార్థన, ఎక్కడ కూర్చున్నా ప్రార్థన 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 ప్రార్థన. ఆ చెప్పరేట్ ఇంకా అబ్బో వెళ్ళేకొద్దా ఏం చేస్తావులే, చాలా సీనియారిటీ వచ్చేసింది. ఏమండి, ఒకసారి చేస్తే చాలదా? ఏమో, నువ్వు తాగే నీళ్ళలో విషం ఉండొచ్చు, నువ్వు తినే ఆహారం నీకు పడకపోవచ్చు, నువ్వు వెళ్ళే దారిలో ప్రమాదం పొంచి ఉండొచ్చు, నీ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో అవరోధాలు ఉన్నాయి, ఎంతోమంది పైకి నవ్వుతూ నిన్ను హింసించాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నీకు మంచి చేస్తున్నట్టు నటిస్తూనే నిన్ను మోసగించాలనుకునే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. ఇలాంటి ప్రజలందరి మధ్యలో నిన్ను కాపాడగలిగిన ఒకే ఒక్క అస్త్రం, ఒకే ఒక్క బాణం, ప్రార్థన అనే బాణం. దేవునికి స్తోత్రం. అది నీ దగ్గర ఉండాలి ఎప్పుడు, ప్రతిరోజు ప్రార్థన. ప్రార్థన ఎంతసేపు చేయాలి? ఆసక్తిని బట్టి. నువ్వు ఎంత చేసినా దేవుడు అంక ఆపరా అని అండవు. మనుషులైతే ఒకళ్ళు చూడండి, కొంతమందికి చెప్పిందే చెప్పడం అలవాటు, చెప్పిందే చెబుతుంటారు, మళ్ళీ మర్చిపోతారు అన్నమాట. ఇప్పుడే చెప్పాం అని మర్చిపోయి మళ్ళీ చెబుతుంటారు దాన్ని.
నేను ఉదయం వచ్చాను, అట్లా చేశాను, మళ్ళీ టూత్ పేస్ట్ వేసుకున్నాను, పళ్ళు తొంగున్నాను, కాఫీ తాగాను అని చెప్పి మళ్ళీ వచ్చి నేను ఉదయం వచ్చాను, చాలరా ఇప్పుడు 2 సార్లు చెప్పాను ఆఫీసే. ఇసుక వస్తుంటుంది మనకు కూడా, ఎన్నిసార్లు చెప్తాడు చెప్పింది చెప్పి, ఏమండి? కానీ దేవుడు అలా కాదు, నువ్వు చెప్పింది చెప్పు, ఎన్నిసార్లు చెప్పు, ఆయన విసుగుపడ్డావు. ఎందుకు? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు అన్నిసార్లు చెప్తున్నావు అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఇది ఇతనికి ఎంత ముఖ్యమో, ఇన్నిసార్లు చెప్తున్నాడు, ఇన్నిసార్లు అడుగుతున్నాడంటే ఇది ఎంత అవసరం ఇతనికి, దీని మీద ఎంత ఇష్టం ఉందో ఇతనికి, కనుక ఇతనికి సహాయం చెయ్యాలి అనుకుంటాడు. మనుషులైతే అన్నిసార్లు చేసి తీసుకిచ్చుకుంటారు. దేవుడో ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు ఘన విజయము కలగజేస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన చేయటం అనేది మీకు ఒక అలవాటుగా మారాలి. ఏ సమస్య అయినా మనుషులకు చెప్పడం కాదు, ఫస్ట్ దేవుడికి చెప్పండి, దేవుడి దగ్గర కూర్చోండి, దేవుడితో మాట్లాడండి, దేవుడికి మీ మనవులన్నీ చెప్పుకోండి. అప్పుడు ఆయన మీకు గొప్ప సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయకపోతే 53వ కీర్తన 2వ మాట చదవండి. 53వ కీర్తన 2వ మాట. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించెను. చదవండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు అంటున్నారా? మీ బైబిల్లో కూడా ఉందా? మా బైబిల్లో ఉంది అలాగా. ఏముంది అక్కడ? దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా జనులను మింగు జనులకు తెలివి లేదా? నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ఇంట్లో నువ్వే మింగేస్తావు, ఎవడో మింగాల్సిన పల్లె. నీ ఇంట్లో వాళ్ళు నాశనం అయిపోవడానికి నువ్వే కారణం, నీ ఇంటి పరిస్థితులు చెడిపోవడానికి నువ్వే కారణం, నీ ఇంట్లో ఆర్థికంగా నష్టపోవడానికి నువ్వే కారణం, నీ ఇల్లు అప్పులు పాలైపోవడానికి నువ్వే కారణం, నీ ఇల్లు రోడ్డు మీద పడటానికి నువ్వే కారణం. ఎవరండి? ప్రార్థన చేయనోళ్ళు, ప్రార్థన వచ్చి కూడా చేయనోళ్ళు ఉంటారే వాళ్ళు, చర్చికి వచ్చి కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఉంటారే వాళ్ళు. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, స్కూల్లో వాడు చెప్పింది నేర్చుకోలేదా? మాట్లాడరేంటి? ఎల్కేజీలో నేర్చుకోవాలి, 1వ తరగతిలో నేర్చుకోవాలి, 2వ తరగతిలో నేర్చుకోవాలి. చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన నేర్చుకోవద్దండి? శిష్యులు ప్రభుని అడిగారుగా, మాకు ప్రార్థన నేర్పించండి అడిగారా? మరి మనం అడగొద్దా? పేతురు అడిగాడు లేదండి, నాకు ప్రార్థన నేర్పించండి అయ్యా అని దేవుడిని అడిగాడా? అడిగాడు. యేసుప్రభు ఆయన రూపాంతర కొండ మీద తీసుకెళ్ళి ప్రార్థన నేర్పించాడుగా, గెత్సమనే వనంలో తీసుకెళ్ళి ప్రార్థన నేర్పించాడుగా. అడిగితే ప్రార్థన నేర్పిస్తాడు. తన ఆత్మను మనకిచ్చి యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన ఆత్మతో ప్రభు మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కనుక ప్రార్థన చేయకపోతే నష్టపోయేది పక్కింటోడో, ఎదురింటోడో, వెనకింటోడో, పక్కనో, ఇంకోడో కాదు, నీ జనులు నువ్వే మింగేస్తావు, నీ ఇంటి వాళ్ళ నువ్వే మింగేస్తావు. అలాంటి ఒక తత్వం పాముకుంటుంది, అది పెట్టిన గుడ్లు అదే మింగేస్తుంది, తినేస్తుంది. ఈ పాముకుండే లక్షణం తన పిల్లలు తానే తినేసే లక్షణం. మనకు అట్లా ఉండకూడదు. మానవ లక్షణం ఏమిటి? మన బిడ్డలను మనం కాపాడుకోవాలి, మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి, మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న సమాజంలో మన ఇల్లు క్షేమంగా ఉండేలాగా, మన బిడ్డలు క్షేమంగా ఉండేలాగా, మన సంఘం క్షేమంగా ఉండేలాగా, మన ప్రాంతానికి మేలు జరిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఏమిటి ఆ ప్రయత్నం? ప్రార్థన. ఏంటంటే ప్రార్థన. మీరు ప్రార్థన చేయకపోతే మీ ఇంట్లో మీరు మిగేసినట్టే. నేను చెప్పలా, బైబిల్లో చెప్పారు. మళ్ళా చదవండి అన్నమాట, చదవండి మళ్ళా. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు జనులకు తెలివి లేదా అంటున్నారు. నా జనులు మింగేస్తున్నారు మీరు, నా పిల్లలు మింగేస్తున్నారు మీరు, మేలు పొందాల్సిన వాళ్ళు కూడా చంపేస్తున్నారు మీరు, ఆశీర్వాదం పొందాల్సిన వాళ్ళు కూడా చంపేస్తున్నారు మీరు, అభివృద్ధిలోకి రావాల్సిన బిడ్డలు కూడా నష్టపోతున్నారు, కృప పొందాల్సిన బిడ్డలు కూడా శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నారు. కారణం, ప్రార్థన చేయవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి. ప్రార్థన చేయటం మానేసి చాలా బిజీ అయిపోయారు. టూ మచ్ బిజీ. ఎంత బిజీ అంటే అంత బిజీ షెడ్యూల్.
ఏమండి రెప్ప దిగానండి ఊపిరి తీసుకునేంత ఖాళీ కూడా లేదాయే, అంత ఖాళీ లేకపోయేసరికి ప్రార్థన చేయలేకపోతున్నాం మనం. కాదండి, మరి అదే కదా వాస్తవం. ఇప్పుడు ఖాళీ ఉండదు వాస్తవం. కనుక బైబిల్ ఏమంటుందంటే ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ సమయంలో చేస్తే ఆలకిస్తాడు? కొంతమంది మహానుభావులు తెలివైన వాళ్ళు అంటారు, తెల్లవారు చేస్తేనే అంటాడు. అలా లేదు బైబిల్లో. ఏమండి, తెల్లవారుజామున చేస్తేనే అంటాడని చెప్పారా? చేయొచ్చు. తెల్లవారుజామున ప్రార్థన అనేది ఎందుకు మంచిదంటే ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి, మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చేయమని చెప్పారు. వేకుజామున ప్రార్థన తొలి స్థానం దేవుడికి ఇచ్చినట్టు కాబట్టి చేయొచ్చు. ఓకే, గుడ్, మంచి. దాన్నే మనం తప్పు పట్టాల్సింది. అలాగని చెప్పి అది ఒక్కటే కరెక్ట్, మిగతా ప్రార్థనలన్నీ వ్యర్థం అంటానికి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయ సమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఏ సమయమైనా ఆయా భక్తుడికి ఎప్పుడు కష్టం అవుతుంది ఎవరు చెప్పగలడు? ఎప్పుడు ఎవరికి ఏ పరిస్థితి ఎవరు చెప్పగలరు? కనుక మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ కాలంలో ప్రార్థన చేసినా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము ఈ రోజున ప్రతి చిన్నదానికి ప్రార్థన ఆపేస్తున్నాం. ప్రార్థన చేసేంత సమయం మనం కుదుర్చుకోలేం, నష్టపోతున్నాం. కనుక బైబిల్ ఏమంటుందంటే ఏ స్థితి మీ చుట్టూ ఉన్నా, ఏ పరిస్థితులు మీ చుట్టూ వస్తున్నా ప్రార్థన మాత్రం మానకండి, ఆపమాకండి. ప్రార్థన చేయండి. నిశ్చయముగా నా దేవుడు మీ ప్రార్థనలన్నిటినీ ఆలకించి గొప్ప జవాబు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన చేస్తే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి. ప్రార్థన చేయకపోతే మీ ఇంటోళ్ళని మీరే మింగేసినట్టే, ఆహారం మింగినట్టు చెప్పండి, మింగేసి. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే ఆపక ప్రార్థన చెయ్యి. సింహాల బోన్లో వేయబడ్డా కూడా అతడు ప్రార్థన ఆపలేదు. ఇక రెండవ నెహెమ్యా గారి కాలంలో మందిరం కట్టాలని నిర్ణయించుకున్నారు. నెహెమ్యా గారు ఒక చిన్న ఉద్యోగి, ఆ మందిరం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాక్యాన్ని బట్టి, అతను చదివిన దాన్ని బట్టి ఆ పని చేయడానికంట కొంతమంది అధికారులు అడ్డొస్తున్నారంట. చాలామంది అధికారులు రాజు దగ్గర పనిచేసే చాలామంది వచ్చి, రాజుగారికి వ్యతిరేకంగా ఏంటి మందిరం కడుతున్నారు, రాజుగారికి చెప్పకుండా మందిరం కడుతున్నారు ఏంటి, మీకు ఇష్టం వచ్చినట్టుగా కట్టేసుకుంటున్నారు ఏంటి అని ఆ మందిర పనిని ఆపుతున్నారంట. బైబిల్ అంటుంది ఎంతమంది వచ్చినా వాళ్ళంట ఆ పనిని ఆపకుండా చేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆటంకాలు వస్తాయండి. దేవుడు పని చేయడానికి ఎప్పుడైతే నెహెమ్యా పూనుకున్నాడో ఎన్నో ఆటంకాలు. అధికారులు ఎంతోమంది లేచారు. ఆ లేచిన వాళ్ళందరి కొరకు నెహెమ్యా ప్రార్థన చేసుకుంటూ, దేవుడికి చెప్పుకుంటూ ఆ పనిని చేస్తూనే వచ్చాడు. ఎప్పుడైతే నెహెమ్యా పనిచేయడం మొదలుపెట్టాడో, నెహెమ్యా పక్క వ్యక్తి పనిచేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి పనిచేయడం మొదలుపెట్టాడో, ఆ పక్కన ఉన్న ఇంకో వ్యక్తి పనిచేయడం మొదలుపెట్టాడు. అట్లా ఒకరి తర్వాత ఒకరు ఎవరి వంతు వారు పనిచేశారు. యెరూషలేము మరలా కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఆటంకాలు వచ్చినా ఎవరైతే పని చేస్తారో వారి పనిని నా దేవుడు కొనసాగించేలాగా దేవుడు కృప చూపిస్తారు. ఏమండి, మనం దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. సాతానుడు ఊరగనే కట్టనిస్తాడా, ఊరగనే చేయనిస్తాడా? అభ్యంతరాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. చాలామంది లేస్తారు, చాలామంది సాతాన్ని ప్రేరేపిస్తుంటాడు. మనం ప్రార్థన చేసుకుంటూ ఆ పనిని కొనసాగించడానికి, ఆపకుండా చేయటానికి నిత్యము ప్రయత్నము చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీకు సపోర్ట్గా చాలామందిని లేవనెత్తుతారు. ఒకరి తర్వాత ఒకరిని అనేకుల్ని నీకు సపోర్ట్గా నా దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు అనుకున్న పని సంపూర్తి అయ్యేలాగా సహాయం చేస్తాడు. నువ్వు అనుకున్న కార్యం సంపూర్ణమయ్యేలాగా సహాయము చేస్తాడు. అసలు ఏ ప్రయత్నం చేయకుండా, ఏ పని చేయకుండా నాకు ఆటంకాలు ఉన్నాయి, నాకు అభ్యంతరాలు ఉన్నాయి, నా పని అవ్వట్లేదని చెప్తే దేవుడిని అబద్ధికుని చేసినట్టు.
కదండి? చెప్పరేంటి? మనం పనే చేయకుండా దేవుడిని అబద్ధికుని చేయొచ్చా? పని చేయాలిగా. పని చేసుకుంటూ, అయ్యా ఈ సమస్య వచ్చిందయ్యా, ఈ శోధన వచ్చిందయ్యా, ఈ అడ్డొచ్చిందయ్యా, ఈ ఆటంకం వచ్చిందయ్యా, తొలగించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు ప్రతి ఆటంకమును తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ముందే చెప్పాడు కదా, ఆటంకాల అభ్యంతరాలు రాక మానవ వస్తాయి. ఎందుకు? ఈ ఊళ్ళో మారిన అయ్యను హేబేలు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడే ఒకడికి ఆటంకం వచ్చింది. హేబేలుకి ఆటంకం తీసుకొచ్చాడు కయ్యను. పోయిన అదైపోయింది. నోహు కాలంలో కొద్ది మంది ఉన్నారు. నోహుకి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి ఓడగడుతుంటే. ప్రతి తరంలో జరిగింది ఇది. ఆటంకాలు అనేవి కొత్త కాదు. కానీ బైబిల్ అంటుంది, ఆటంకాలు అన్నా సరే ఎవరైతే దేవుడు పని చేసుకుంటూ 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 వెళ్ళిపోతుంటారో వాళ్ళని నా దేవుడు విజయోత్సాహంతో ఊరేగిస్తాడు. వాళ్ళ పనులన్నీ పూర్తి చేయిస్తాడు. వారు అనుకున్న దాన్ని సంపూర్ణం చేసేలాగా దేవుడు సహాయము చేస్తాడు. నీ విశ్వాస జీవితంలో పని చేయాలి. మనకు నమ్మకం ఉండాలి, మనకి ఈ పని చేస్తున్నాం, ఈ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ పనిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. నేను చేస్తున్న పనిని కొనసాగించే శక్తి నాకు ఇస్తాడు. నేను చేస్తున్న పనిని, పూనుకున్న పనిని సంపూర్ణం చేసేలాగా దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. ఆటంకం వచ్చిందనో అభ్యంతరం వచ్చిందనో మూలపడేయకూడదు. దాని నుంచి ప్రయత్నం చేయాలి. బైబిల్ చెప్పబడిందండి, హిజ్కియా తాను పూనుకున్న పనులన్నిటిలో విజయాలు సాధించాడు. ఆసా తాను ప్రయత్నించిన ప్రతి ప్రయత్నాల్లో వర్ధిల్లుతూ వచ్చాడు. బైబిల్ చెప్పింది. ఇతరులందరూ గెలిచారు, మనం గెలుస్తాం. అది మందిర పని కావచ్చు, మీ వ్యక్తిగత పని కావచ్చు, కుటుంబ పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఏమండి? ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వచ్చాయని ఆగిపోవద్దు. ప్రయత్నం చేయండి. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నాన్ని నా దేవుడు దీవిస్తాడు, సఫలము చేస్తాడు, సహాయం చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. బైబిల్లో చెప్పారండి, పని చేసేవాడిని దేవుడు దీవిస్తాడు, సోమరిపోతుని దీవిస్తా అని చెప్పాడా? చెప్పరేంటి? బైబిల్లో ఉందండి, శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. బద్ధకంగా పనిచేసేవాడికి సింపిరి గొడ్లు మిగిలితే చివరికి. సింపిరి గొడ్లు అంటే ఒంటి మీద ఉన్న సొక్క కూడా చిరిగిపోయిద్ది అని అర్థం. చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరగాల్సి వస్తుంది బద్ధకంగా పనిచేస్తే. శ్రద్ధగా పనిచేస్తే దేశాన్ని ఏలుబడి చేస్తావు, గొప్పల మధ్యలో కూర్చుంటావు. ఆ స్థాయికి ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ చేసే పనిలో ఆటంకాలు వస్తాయి. అది ఏ పనైనా, మంచోడికి వస్తాయి, చెడ్డోడికి వస్తాయి ఆటంకాలు. బైబిల్ అంటుంది, మంచివాడికి దేవుడు తోడుగా ఉండి ఆ పనులకు వచ్చే ప్రతి ఆటంకాలను తొలగించి దేవుడు గొప్ప సహాయము చేస్తాడు. కనుక నీవు దేవుడి పని చేయటమైనా, వ్యక్తిగతంగా నీ పని చేసుకోవటమైనా, ఏమండి కాలం అనుకూలంగా లేదు, వాతావరణం అనుకూలంగా లేదు, ప్రకృతి అనుకూలంగా లేదు అట్లా చెప్పమాకండి. ప్రయత్నం చేయండి. చేసుకుంటూ వెళితే, ఒకసారి మేము వెళ్ళేటప్పుడు ఆత్మీయ ప్రయాణంలో హఠాత్తుగా వానొస్తాం. నేను మా ప్రకాశరావు గారు ఎన్నిసార్లు అనుభవించాం. హఠాత్తుగా వానొస్తాం. ప్రభు అంటాడు, ఈ 2 కిలోమీటర్లు దాటేదాకా ఉంటుంది వాని, తర్వాత ఉండదు, నువ్వు వెళ్ళిపోవాలి. ప్రభు ఆత్మ చెప్తుంటుంది లోపల. ఏమండి మన అట్ట తడుచుకొని ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాటంగా నిజంగానే అవతల వైపు సొక్క సినుకుంటుంది. ఈ వాన పడుతుందని ఇక్కడే కనుక ఆగిపోతే 1 గంట 2 గంటలో టైం వేస్ట్. ఈ వెళ్ళే లోపల తడిసిన బట్టలు కూడా ఆరిపోయి మళ్ళీ ఎండిపోతాయి అక్కడికి వెళ్ళేసరికి. అట్లా ఎన్నిసార్లు జరిగింది. ఏమయ్య గారు? నిజమండి. సాగేవాడికి దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, ఆగిపోయేవాడిని దేవుడు కూడా బాగు చేయలేడు. నువ్వు సాగిపోయే ప్రయత్నం ఉండాలి. పనిలో ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏదో ఒక ఆల్టర్నేటివ్, ఏదో ఒక మార్గం చూసుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచిస్తే ఆలోచించేవాడికి దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. నేను ఈ పనిలో గెలవాలి అనుకునేవాడికి దేవుడు గొప్ప సహాయము చేస్తాడు. ఈ పనిలో ఎలాగైనా నేను అభివృద్ధి పొందాలనుకునేవాడికి దేవుడు గొప్ప సహాయము చేస్తాడు. అంతేగాని అసలు పనే చేయకుండా బైబిల్ ఒక మాట ఉంది,
సోమరి దారిలో సింహం ఉన్నదనును, వీధిలో సింహం ఉన్నదనును. అబ్బో చూసారా, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. బాగుంది కదండి. బస్సులో మా తాతకి ఎంత జ్ఞానం, సోమరి గురించి ఎంత బాగా ఎంక్వైరీ చేశాడండి. పెద్ద పెద్దోళ్ళు చెప్పలేకపోయారు అన్నట్టు. బయటికి మాత్రం పోడంట. అమ్మో దారిలో సింహం ఉందండి, ఈదిలో సింహం ఉందండి, ఆయనకి బయటికి మాత్రం పోను, ఇంట్లోనే. ఇంట్లో బయటికి వెళ్తే పని చేయాల్సి వస్తుంది, బయటికి వెళ్తే కష్టపడాల్సి వస్తుంది, బయటికి వెళ్తే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది, బయటికి వెళ్తే ఇంటి బరువు మోయాల్సి వస్తుంది, బయటికి వెళ్తే ఎన్నో బాధ్యతగా బతకాల్సి వస్తుంది. అదే ఏమండి, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఇదేం చేయాలి, ఇది చెప్పడం వేస్ట్ అని వదిలేస్తారు కదా. అది సోమరుల లక్షణం అన్నమాట. అర్థమైందండి. కనుక సోమరు అనేవాడు పని చేయడు, పని చేయకపోగా సాకులు చెబుతుంటాడు. సాకులు ఇప్పుడు పని చేయకుండా సాకులు చెప్పేవాళ్ళందరూ ఈ బ్యాచ్ అన్నట్టు. కనుక పని చేసేవాడు సాకులు చెప్పడు, దాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకుంటాడు, దాన్ని ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు, దాన్ని అధిగమించటం కొరకు ప్రయత్నాలు చేసి ఘన విజయాలు సాధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఏమండి, పనిని మాత్రం ఆపకూడదు. దేవుడి పని ఆపకూడదు, వ్యక్తిగతమైన పనిని కూడా ఆపకూడదు. దేశం అంతా కరువు వచ్చింది, ఒక్క చినుకు లేదు. ఇస్సాకు గారు పంట వేయడం ఆపలేదంట. ఆ కరువు కాలంలో కూడా పంట వేసాడంట. 100 అంతల పంటను దేవుడు అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు? ఆ భక్తుడి నమ్మకం. మనకు కూడా ఇస్తాడు. జాగ్రత్తగా మనం దేవుడి చిత్త ప్రకారం ఆ పంటను, ఏ పంట అయితే నీటి ఎద్దడున్నా కూడా తట్టుకుంటుందో చూసుకొని చేసుకోవాలి అండి. కనుక అది రైతులుగా మీకు కొద్ది జాగ్రత్తగా ఉంచుకోవాలి. కనుక పని మాత్రం ఆపమాకండి, పని చేసుకోవాలి. బైబిల్లో చెప్పారు ప్రభు, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. పని చేయని వాడు సోమరే, అంతే. కనుక ప్రతివాడు కష్టపడి పని చేయాలి. కష్టపడి, ఇంకా పౌలు గారు అంటారు, ప్రతివాడు తన చేతులారా కష్టపడి పని చేసుకొని కష్టార్జితమైన ఆహారాన్ని తినాలి. ఊరకొచ్చే సొమ్మును తినకూడదు. తింటే రోగాలు వస్తాయి. ఇప్పుడు ఎక్కువ మందికి పని చేసేవాడికండి ఇలాంటి సమస్యలు రావు, ఇలాంటి తలంపులు రావు, వ్యర్థమైన తలంపులు రావు. సోమరిగా ఉండేవాడికి ఇవన్నీ వస్తుంటాయి. టైం ఎలా స్పెండ్ చేయాలా, ఎలా సుఖపడాలా, ఇంకా ఎలా సుఖపడాలా, ఇంకా ఎవరితో తిరగచ్చు, ఇంకా ఏ మందు తాగొచ్చు, ఇంకా ఏ బ్రాండ్ తాగొచ్చు, ఇంకా కొత్త ఏమొచ్చినాయి మార్కెట్లోకి, ఈ ఎవడు కొత్త తలంపులు. సోమరిపోతులు ఉంటారు, పని చేయని వాళ్ళు, వాళ్ళకి వస్తాయి. పని చేసేవాడికి తలంపులు ఉంటాయా? పని చేసుకోవాలి, నా కుటుంబం, నా భార్య బిడ్డలు, వారి భవిష్యత్తు, వారి చదువులు, ఈ బాధ్యత వైపు ఉంటుంది మన మనసు. అలా ఉండేవాడిని దేవుడు నిశ్చయముగా అభివృద్ధి చేస్తారు. అలా సోమరిపోతులుగా ఉండేవాళ్ళందరూ సూత్రంగా సకల కళా వల్లభులు, సకల కళా రోగాలు తెచ్చుకొని ఇళ్లలో పడుకుంటారు. రెండో పాయింట్ ఏంటి? పని మాత్రం ఆపకూడదు. ఏ పనైనా సరే, వ్యక్తిగత పనైనా, దేవుడి పనైనా, ఇంటి పనైనా టైం టు టైం చేసుకుంటూ పోతూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. అనే కానీ ఆటంకాలు చెప్పుకొని సాకులు చెప్పుకొని సోమరి కనుక ఈదులో సింహం ఉంది, దారిలో సింహం ఉంది, తలుపు దాడితే ఉంది, అమ్ము నన్నే సొత్తుంది, నా వైపు ఎర్రగా సొత్తుంది అని అన్నాడు అనుకోండి, నీ చివరకు నువ్వే ఇదైపోతావు. యోబు గ్రంథం 1:21-22 కొద్దిగా మంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ మాట, 22వ మాట. నేను చూడండి, అతని భార్య వచ్చి చెప్తుంది, ఇంకెందుకయ్యా ఈ బతుకు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, ఆరోగ్యం పోయింది, అక్కడ పెట్టి ఒళ్ళంతా కురుపులు వచ్చేసి అట్లా వచ్చేసినాయి కదా, ఇంకా బతికేం చేస్తావు, నువ్వు చచ్చిపోవయ్యా బాబు అంటుంది భార్య. ఏమండి, ఆయన సుఖంగా అన్నీ బాగా చూసినప్పుడు, కావలసినవన్నీ సమకూర్చినప్పుడు, ఏమండి, కూర్చుంటా నుంచున్నా అన్నీ బాగా చూసినప్పుడు, ఏమండి, 7 జన్మలకి నీలాంటి భర్త నాకు పెండ్లి భర్తగా రావాలా అంది. అప్పుడు ఇప్పుడు నీలాంటి కట్టుకోవటం, ఎన్ని జన్మల పాపం చేశాను నేను అని తిడుతుంది. తిట్టి అంటుంది,
ఇంత నష్టం వచ్చినా ఇంకా యథార్థత వదిలిపెట్టవా? దేవుణ్ణి వదిలిపెట్టవా? ఇక దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఏమండి, దేవుడిని అన్ని మేలు చేస్తున్నప్పుడే దేవుని స్తుతించాలా? కష్టాలు వచ్చినప్పుడు స్తుతించకూడదా? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు కనుక దేవుడికే సమస్త మహిమ కలుగునుగాక అని దేవుడిని గణపరుస్తుంది. ఈ మాటలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీ స్థితి దిగజారవచ్చు, ఒక్కోసారి అభివృద్ధిలోకి రావచ్చు, ఒక్కోసారి నువ్వు అనుకున్నంత లాభం రాకపోవచ్చు, నష్టం రావచ్చు, ఒక్కోసారి నువ్వు అనుకున్నంత మేలు జరగకపోవచ్చు, ఇబ్బంది కూడా కలగవచ్చు, ఒక్కొక్కసారి నువ్వు మంచి చేసినా కూడా ఎదురుడిగా తప్పులా కనిపించవచ్చు, ఒక్కొక్కసారి నువ్వు మంచిగా బతుకుతున్నా కూడా ఎదురుడు దాంట్లో కూడా బూతులు ఎత్తకొచ్చు. మనం ఏం చేయగలం? బైబిల్ చెప్పారండి, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? మనం ఏం చేయగలం? వాళ్ళ పునాదులు పాడైపోయింది, మనం ఏం చేస్తామండి? మన చేతిలో ఉంటుందా? ఎదుటోడు మన గురించి తప్పుగా ఊహించుకుంటుంటే మనం ఏం చేయగలం? పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనపడిద్ది అంట. పచ్చగా కనపడితే మనం ఏం చేయగలమండి? అది అతని లోపం. కనుక ఇప్పుడు వాడికి ఎవరో పచ్చగా కనపడిందని మనకేదో జరిగిపోయిందని ఊహించుకొని బాధపడటం కాదు, యోబులాగా ఉండాలి. ఎవరు విమర్శించినా, ఎవరు వెక్కిరించినా మన యథార్థతను మనము మానకూడదు, యథార్థముగా జీవించడం ఆపకూడదు, యథార్థంగా బ్రతకటాన్ని ఎప్పుడు మనం ఆపకూడదు. మనం యథార్థంగా జీవించడం బైబిల్లో చెప్పారు ప్రభువు, ఆయన యథార్థవంతుల ఎడల యథార్థవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? యథార్థవంతుల ఎడల యథార్థవంతుడు, అబద్ధికుల ఎడల దూరంగా ఉంటాడు. కనుక మీరు ఏ స్థితిలో కూడా యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, బాధ రావచ్చు, కొన్నిసార్లు మనం అంతా మంచి చేసినా కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు యోబుకు వచ్చినట్టు రావచ్చు. కొంతమంది అంటారు, మీరు ఎంత పేదరాపరులు అయితే మీ ఇంట్లో ఎందుకు ఇట్ట జరిగింది, మీ అబ్బాయికి ఎందుకు ఇట్ట జరిగింది, మీ అమ్మాయికి ఎందుకు ఇట్ట జరిగింది మనల్ని ఎక్కువ. గురువింద గింజ అంట, గురువింద గింజ తెలుసు కదండి, గురువింద గింజ దానికి ఉందన్న మచ్చలు దానికి తెలియదు అంట. దానికి ఒంటిండా మచ్చలే, అది మచ్చలో చూసుకోలేదు చచ్చి మనకు చూపిస్తుంటారు మచ్చలు. ఏమండి, కొంతమంది వాళ్ళ జీవితంలో ఎన్నో కారణాలు ఉండొచ్చు, అవి దేవుడికి తెలుసు. రేపొద్దున తీర్పు దినాన్ని దేవుడు అన్నీ లెక్క చూపించి మరి లెక్క అప్పు చెబుతాడు. అప్పుడు దాకా ఆగండి, కంగారు ఎందుకు, అందరు ఎందుకు? ఏమండి, మరణం లేని ఇల్లు ఉందా ఊర్లో? భూమి అంతా తిరిగి చెప్పండి, మరణం లేని ఇల్లు ఉంటుందా? పుట్టుక లేని ఇల్లు ఉంటుందా? ఉంటుందండి, ఉండదు. పుట్టుకున్న ఇల్లు ఉంటుంది, మరణం అక్కడ ఉండదు. పుట్టుక ఉందంటే మరణం ఉంటుంది, కొద్దిగా ముందు కొద్దిగా. అది దైవుని యొక్క ప్రణాళిక. ఎవరి పనులు ముగిసిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి. వారి వారి యాత్ర ముగిసినప్పుడు, వారికి దేవుడు అప్పగించిన బాధ్యత పూర్తయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. వారు మన జ్ఞాపకాలే కానీ, ఏమండి, ఈ భూమి మీద స్థిరవాసులు ఎవరు లేరు. ఈ భూమి మీద స్థిరవాసులు అయిన వాడు ఒక్కడున్నా మనం చూపించండి. మీరు యథార్థంగా ఉండండి, ఏ పరిస్థితులు మీ చుట్టూ ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా అసలు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాకండి. యథార్థంగా మీరు ఉన్నట్లయితే మీరు ఏమి నష్టపోయారో, ఏది పోగొట్టుకున్నారో, ఎక్కడ అవమానం పడ్డారో, ఎక్కడ ఇబ్బంది పడ్డారో అవన్నీ మరలా యేసు నామములో తిరిగి మీకు వస్తాయి. యోబుకి 2 అంతలు వచ్చినాయి. పోగొట్టుకున్నవన్నీ మరలా మునుపటి కంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. మరలా ఇచ్చారు, అతను బిడ్డల్ని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, ఆస్తిని ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మనకెవరా? ఎవరేంటి ఇస్తారు. కనుక మనం యథార్థతను వదిలిపెట్టకూడదు, ఒకటే నమ్మాలి, ఈ పోయినా మళ్ళీ వస్తాయి. ఎవరి కోసం వస్తాయి? దేవుడు ఇవ్వగలడు. ఆయన అనుకుంటే ఏదైనా చెప్పండి ఇస్తాడు, ఇవ్వడా? ఇస్తాడు, మనకు కూడా ఇస్తాడు. కనుక 3 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏమిటి? ఏ పరిస్థితిలో అయినా ప్రార్థన మాత్రం మానకూడదు, ఆపకూడదు. రెండవది ఏమిటి? ఏ పరిస్థితులు అయినా సరే పని చేయటం మాత్రం మానకూడదు. మూడవది, ఏ పరిస్థితులు అయినా సరే యథార్థంగా బతకటం మానకూడదు. 4వ మాట ఇంటికి వెళ్ళిన చదువుకోండి. నేను లోకా సువార్త 1:21-22 వచ్చిన అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో 18వ వచనం చదువుకుంటే 18 నుంచి 31 వరకు చదువుకుంటే ఉండే మాట ఏమిటంటే,
ఏ పరిస్థితుల్లో అయినా సరే సువార్తను మాత్రం ఆపమాకండి, చెప్తూనే ఉండండి, ఏదో ఒక రకంగా చెప్పండి, ఏదో రకంగా సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి. ఆటంకాలు మాత్రం వచ్చాయని ఆగిపోకూడదు. 4వ అధ్యాయంలో 18 నుంచి 31 వరకు అపోస్తుల కార్యాలు చదివితే ఆ మాటలు ఉంటాయి. సువార్త ప్రకటింపకూడదని ఎన్నో శాసనాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి. అయినా వాళ్ళు సువార్తను ప్రకటించడం మాత్రం మానలా, చేసుకుంటే వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు అన్నిటికీ ఆగిపోతున్నారు. మనం ఆగకూడదు, ఏదో ఒక విధంగా ప్రయత్నము చేయాలి. మనం కరోనా టైంలో కూడా చేయాలి. సువార్తను ఎలాగోలాగా సువార్త మాత్రం ఆపకూడదు. ఎందుకంటే సువార్త అనేది శ్వాస లాంటిది. అది లేకపోతే ఎన్నో ఆత్మలు నశించిపోతాయి. మనం నశించిపోకుండా విజయంతో, ఆశీర్వాదంతో మన జీవనయాత్ర కొనసాగాలి అంటే మనము సువార్తను మానకుండా చేస్తూనే ఉండాలి. సమయము పోనీయక సువార్త చెబుతాం, ప్రార్థన, సహవాసం, సువార్త కొరకు ఏం చేయవచ్చు, అవన్నీ విషయాలు మనం ఆలోచించాలి. కనుక అర్థమైంది కదండి. పితరులు ఏ పరిస్థితుల్లో కూడా వారి భక్తిని ఆపలేదండి, వారి విశ్వాసాన్ని ఆపలేదు, వారి ఆత్మీయ జీవితాన్ని ఆపలేదు, ప్రార్థన చేయటం ఆపలేదు, దేవుడి కోసం పని చేయటం, కుటుంబం కోసం పని చేయటం ఆపలేదు. ఏ పరిస్థితుల్లో కూడా వారు చెప్పండి, 3వ పాయింట్ ఏంటి? యథార్థంగా ఉండడం మానలేదు. ఎంత కష్టమైన యథార్థంగానే బతికారు. ఇలా మనం కూడా ప్రయత్నిస్తే మిమ్మల్ని అందరినీ నా దేవుడు వాళ్ళకంటే ఘనమైన స్థాయిలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, మీ స్థితిని మార్చబోతున్నాడు, మీ కుటుంబాలను ఫలింపజేయబోతున్నాడు, మీ బిడ్డల్ని ఫలింపజేయబోతున్నాడు, మీ బిడ్డల్ని మీ యొక్క భవిష్యత్తును ఫలభరితంగా నా దేవుడు మార్చబోతున్నాడు అని ప్రభువుని బట్టి తెలియపరుస్తూ ఈ చిన్న మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగా అని ప్రార్థన చేసుకుందామండి. ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏ స్థితి అయినా ప్రార్థన ఆపను, ఏ స్థితి అయినా స్తుతించడం ఆపను, ఏ స్థితి అయినా నిన్ను ఆరాధించడం ఆపను, నీ కొరకు బ్రతకటం ఆపనయ్యా. ఈ మధ్యాహ్నం ఇప్పటి వరకు ఈ పరిచర్లో తోడే ఉన్నాం, జరుగుతున్న క్రమం అంతట్లో తోడే ఉన్నాం. నీ కృప చూపమని, మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.